హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూలో భాగంగా ఎపిసోడ్ 10 డే 9 సెప్టెంబర్ 10th నుండి ఏదైతే టీవీలో టెలికాస్ట్ అయిందో ఆ ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. నార్మల్గా మనకు నామినేషన్స్ వచ్చేసి మండే రోజు మాత్రమే ఉండేవి, బట్ ఇప్పుడు మండేతో పాటు ట్యూస్డే కూడా నామినేషన్స్ చూడాల్సింది. సో దాంతో మనం పొటెన్షియల్గా ఒక ఎపిసోడ్ని చూడడం మనం ఆల్మోస్ట్ మిస్ అవుతున్నామని చెప్పి ఒక రోజు గేమ్స్ని మనం మిస్ అయిపోతున్నాం. సో షార్ట్ చేసేసి వచ్చేస్తున్నాయి. సరే, ఎనీవేస్ ఈ రోజు మన ఎపిసోడ్ కోసం మాట్లాడినట్టయితే ఈరోజు నామినేషన్స్ నిన్న అయిపోయిన అంటే మధ్యలో అయిపోయిన నామినేషన్స్ మిగతా నామినేషన్స్ ఇవ్వడం జరిగితే దాంతోపాటు హౌస్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి. బిగ్ బాస్ ఒక గేమ్ కూడా పెట్టడం జరిగింది. గేమ్ స్టార్ట్ అయ్యడంతో ఎపిసోడ్ అయిపోయింది అనుకోండి, అది రేపు చూసాం గేమ్. బట్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ ఏదైతే ఉన్నాడో మన ఇంతవరకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, టాప్ 5 కంటెస్టెంట్ ఏదైతే అనుకుంటున్నామో ఆయన చాలా వరకు డౌన్ అయిపోయాడు. సో దాని గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. దాంతోపాటు ఆ నాగమణి కంట సోనియాలో ఒక సిస్టర్లీ ఫీలింగ్ చూస్తుండే, అది కూడా తెలుసుకుందాం. సో హౌస్ మేట్స్ కూడా కొంచెం టీమ్లుగా ఆడుతున్నారేమో అన్న భావనకు వస్తుంది. సో చాలా మంచి విషయాలని. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో మొత్తం చేసేసేయండి. నేను ఫస్ట్ నామినేషన్స్ స్టార్ట్ చేస్తాను అండ్ ఎపిసోడ్ ఎట్లా అయితే అయిపోతుందో అదే ఆర్డర్లో కిందకి వెళ్ళిపోదాం. సరే, అయితే నామినేషన్స్ నిన్న మనకి ఎవరెవరు నామినేషన్స్ అయ్యాయమ్మా అంటే సీత, అభయ్ నవీన్, సోనియా, నాగమణికంఠ, ఆదిత్య ఓం, విష్ణుప్రియ అండ్ శేఖర్ భాష నామినేషన్ నిన్న కంప్లీట్ అయ్యాయి. సో ఇవాళ మిగతా నామినేషన్ తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు ఇవాళ ఆల్రెడీ ఎపిసోడ్ అంటే ఇవాళ ఆల్రెడీ ఎవరైతే నామినేషన్ అయిపోయిన తర్వాత ఓటింగ్లోకి వచ్చారు అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వచ్చారు వాళ్ళ పేర్లు వచ్చేసి నాగమణికంఠ, పృథ్వీరాజు, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక అండ్ విష్ణుప్రియ అనమాట. సో విష్ణుప్రియ చాలా వింతగా నామినేషన్స్కి వస్తుంది, దానికోసం కూడా మాట్లాడదాం. అయితే ఈ వీళ్ళు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉండేది ఫస్ట్ ఓట్ వేయడం మనం చెప్పడం కోసమే ఇలా లిస్ట్ ముందు చేయడం జరిగింది. సో డైరెక్ట్ మనం నామినేషన్కి వెళ్ళిపోదాం. సో నామినేషన్కి వెళ్ళినట్టయితే ముందు ప్రేరణ నామినేషన్. సో రెండో రోజు జరుగుతుంటే మనం రెండో రోజు చూస్తున్నాం, మొదటి రోజు ఇది అయిపోయింది కానీ సో ప్రేరణ నామినేషన్. ప్రేరణ వచ్చేసి నిఖిల్కి సీతాకి వేసింది అనమాట. సో నిఖిల్కి చెప్తూ తను చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు చీఫ్గా ఉన్నావు కదా మొన్న సాటర్డే ఎపిసోడ్ అంటే మనకు సండే రోజు టెలికాస్ట్ అయినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ సాటర్డే సండే ఎపిసోడ్ మనకు ఒకరోజు షూటింగ్ అవుతుంది అనమాట. సో దానికోసం మాట్లాడుతూ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అనేది సీత చేసింది. సో మీ టీం వాళ్ళు చేయలేరు, నిఖిల్ అడుగుతుంది మీ టీం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అండ్ లంచ్ కోసం ఎదురు చూసి ఆ రోజు లంచే కాదు అసలు. సో అది చీఫ్ అది ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది, మరి మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పటికీ లంచ్ ఎందుకు పెట్టలేకపోయారు అండ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఎందుకు కుక్ చేయలేకపోయారు అని క్వశ్చన్ అడిగినప్పుడు యాక్చువల్లీ అది నేను బేబక్క అడుగుదాం అనుకుని బేగబక్క లేదు కాబట్టి నేను అడుగుతున్నాను చెప్పమని చెప్పేసి నామినేషన్ పాయింట్ పెట్టడం జరిగింది. దానికి మన నిఖిల్ చెప్తూ ఆన్సర్ చెప్పింది ఏంటంటే, ఆ రోజు బేబక్క దాని ముందు రోజు నేను చేస్తాను అని చెప్పినప్పటికీ పొద్దున్న తెల్లారిన తర్వాత నేను చేరు నా ఒళ్ళు నొప్పులు నా టైం లేదని చెప్పేసి తను తప్పించుకుంది. సో అప్పుడు సీత తను ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వచ్చి చేసింది కాబట్టి సీత థ్యాంక్ యూ సీత అని చెప్పి సీత థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ ఏదైతే ఉందో మరి లంచ్ చేయలేదు అని ఉండలేదు అన్న పాయింట్కి ఆ రోజు మనమంతా టీం గట్టినే ఉంటాం కదా, ఆ లంచ్ ఉండేంత టైం ఎక్కడ దొరికిందమ్మా అని ఆయన చెప్పడం జరిగింది. నా దగ్గర వేరే పాయింట్స్ లేవన్నా అంతకంటే ఉందని ఆమె చెప్పడం జరిగింది. ఫైనల్గా అక్కడతోటి నామినేషన్ ఫస్ట్ అంటే ఎవరి ప్రేరణ మొదటి నామినేషన్ కంప్లీట్ అయింది. రెండో నామినేషన్ సీతకి వేసింది. ఈ ప్రేరణ సీత నామినేషన్స్ అంటే మనందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది, ఇది డస్ట్బిన్ నామినేషన్ అని. బేసిక్గా మహారాజా సినిమా మీరు ఆల్రెడీ చూసుంటారు, మొన్న రీసెంట్గా వచ్చింది కదా, విజయ్ సేతుపతి ఉంటాడు. ఆ సినిమాలో డస్ట్బిన్ పెద్ద అంటే ప్రతి సీను డస్ట్బిన్తో లింక్ అయి ఉంటారు. అట్నే వాళ్ళు డస్ట్బిన్ ఎంత బాగా ప్రమోట్ చేసుకుని సినిమా కోసం వీళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్లో ఈ పర్టికులర్ ఈ వారం రోజుల్లో డస్ట్బిన్ అంత బాగా ప్రమోట్ చేసేసారు. బీబీ డస్ట్బిన్ ఒక ఐటెం మార్కులు తీసుకొస్తే పెద్ద హిట్ అవుతామో అనిపించింది. ఎనీవేస్ పాయింట్ ఏంటంటే సీతకి వేసిన నామినేషన్ పాయింట్, బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఇది టాస్కే, మనం తిన్న టాస్కే, పడుకున్న టాస్కే, లేచిన టాస్కే, కూర్చున్న ప్రతి ఇది టాస్కే. సో మేము గెలిచిన టీమ్గా మాకు కొన్ని పవర్స్ ఇచ్చారు బిగ్ బాస్. సో అప్పుడు దానికి ఏమైంది, పవర్స్ ఇచ్చారు కాబట్టి మేము ఆ రోజు అది తీసుకొచ్చి పైన పెట్టాము. ఆ డస్ట్బిన్ ఏదైతుందో అది నేను తీసి పైన పెట్టాను, ఓకేనా. అయితే నేను ఎందుకు చేయాలి, నేను మీకు పని చేయడానికి వచ్చానా అదా నువ్వేదైతే మాట్లాడో అది తప్పు. ఎందుకంటే మేము పని చెప్పినప్పుడు నువ్వు పని చేయాలి. నేను పని మనిషిలా కనిపిస్తున్నాను, మీకు సేవ చేయడానికి వచ్చానని అయితే నువ్వు మాట్లాడిన సెన్స్ ఉందో అది కరెక్ట్ కాదు. అంటే నీకు టాస్క్ మీద క్లారిటీ లేదు. నువ్వు ఏం చేస్తున్నావు, టాస్క్ని పర్సనల్ థింగ్స్ని రెండు ఒక దగ్గర మ్యాచ్ అప్ చేసి చూస్తున్నావు. ఇంకా నువ్వు ఏదైతే ఈ డస్ట్బిన్కి తీసాను అది తీసిపెట్టిన దాన్ని హ్యూమిలేషన్ ఏదైతే అంటున్నావో నువ్వు తీయలేవు, దాన్ని జస్ట్ నీ తీసిందని నువ్వు లోపల పడేసావు అంతే కదా. బట్ డస్ట్బిన్కి నేను చేయబెట్టి తీసానంటే నేను ఏదో హ్యూమిలేషన్ అయింది అక్కడ ఆయన పాయింట్ చెప్పడం జరిగింది ఎవరు మన ప్రేరణ సీతకి, ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే నువ్వు బాగా ఈగోనే మొన్న ఏదైతే ఈగో విషయం జరిగింది ఫస్ట్ వీక్ దాన్ని కూడా బాగా డ్రాగ్ చేస్తున్నావమ్మా అని చెప్పడం జరిగింది. దానికి సీత ఆన్సర్ చెప్తూ ఇప్పుడు ఒకటే పాయింట్ షార్ట్కట్గా చెప్పింది. ఇప్పుడు నువ్వు ఏదైతే ఆదిత్య ఓం గారు నీ టవల్ తెలియక వాడరని చెప్పేసి నువ్వు తనది మళ్ళీ నువ్వేం చేస్తావు, బిగ్ బాస్ని అడిగి టవల్ వచ్చేదాకా వెయిట్ చేస్తావు, దానికోసం ఫైట్ చేస్తావు కదా, అంత తప్పిస్తే సరే కానీ పిండుకొని వాడుకోలే కదా. అలాగే నాకు హట్ అయింది కాబట్టి నేను స్టాండ్ తీసుకున్నాను. నేను తప్పు చేస్తే నేను సారీ చెప్తాను. నేను తప్పు చేయనందుకు నా ముందు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా నేను స్టాండ్ తీసుకుంటే నా కోసం నేను నిలబడతాను అనే పాయింట్ చెప్పింది.
ఇక ఈగో కోసం అంటావా, ఈగో కోసం నేను ఎత్తాను, సండే ఎపిసోడ్ నువ్వు ఎత్తావు కాబట్టి నేను దానికోసం మాట్లాడాను, నాగార్జున సాగర్ కూడా నువ్వే ఎత్తావు అనేసి ఆ పాయింట్ చెప్పడం జరిగింది. ఇక్కడితో వీళ్ళ నామినేషన్ క్లోజ్ అయింది. ఇంకా ఈ డస్ట్బిన్ టాపిక్ మళ్ళీ వస్తేనే ఉంటుంది, మీకు బోర్ ఎత్తి కొట్టని చెప్పు. ఎనీవేస్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీరాజ్ ఎవరికి చేస్తుండబ్బా అంటే పృథ్వీరాజ్ నార్మల్గా మణికంటకి నిఖిల్కి చేద్దాం అనుకున్నానంట. నేను నిఖిల్కి నామినేషన్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే బేబక్ ఏదైతే బ్యాండ్ తీసేస్తే వేరే క్లాన్లోకి వెళ్ళిపోతా అని చెప్పింది, దానికోసం అని చెప్పేసి. కాకపోతే నాకు నాగమణికంటని బేబక్ని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే క్లాన్ మెంబర్సే వీక్గా ఉన్నారు, సో చీఫ్ది తప్పు కాదు అనిపించింది. ఎస్ అని చెప్తూ అప్పుడు నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నాగమణికంట అని చెప్పేసి నాగమణికంటతో స్టార్ట్ చేసింది. మొన్న నాగమణికంట మాట్లాడుతూ నాగార్జున సార్ మాట్లాడుతూ నేను సర్వైవల్ కోసం ట్రై చేశాను, నేను నైనికని కూడా తీసుకోమని బ్రతిమల్లాడాను నన్ను అని చెప్పేసి ఒక రోజు మొన్న అంటాడు. అసలు దానికోసం నేను చెప్తూ నువ్వు అన్నావు కదా నువ్వు అంటే సర్వైవల్ కోసం నైనికని తీసుకోమన్నానని చెప్పేసి, సో అది నాకు వెన్నుపోట్లాగా అనిపించింది చీఫ్కి. సో నువ్వు అంటే నువ్వు ఏదైతే ఒక క్లాన్ ఆ క్లాన్ కోసం ఆడాలి కదా, హానెస్ట్గా ఉండాలి కదా, లాయల్గా ఉండాలి కదా అనేది పృథ్వీరాజ్ పాయింట్. అయితే దానికి నాగమణికంట చెప్పిన రీజన్ ఏంటంటే ఇది సెలక్షన్ అప్పుడు స్టార్ట్ అయింది, మనకి క్లాన్స్ సెలక్షన్ ఏదైతే మెంబర్ సెలక్షన్ అప్పుడు స్టార్ట్ అయింది. ఇది నేను నామినేషన్లో ఉన్నాను కాబట్టి నేను గేమ్ ఆడాలి, నేను పర్ఫామ్ చేయాలి కాబట్టి ఆ యాంగిల్లో నన్ను మీరు నిఖిల్ తీసుకుంటావా లేదంటే నైనిక తీసుకుంటావా అని అడిగాను తప్ప ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే నేను నామినేషన్ ఉన్నాను, సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నేను నిరూపించుకోవాలి కాబట్టి అన్నాను. ఇందులో వెన్నుపోటు లాంటిది ఏం లేదనేది ఆయన పాయింట్. సో ఆయన పాయింట్ అలా చెప్పాడు. బట్ ఈయన పాయింట్ ఏంటబ్బా అంటే పృథ్వీరాజ్ పాయింట్, నువ్వు ఏదైనా క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోతాను అంటున్నావంటే నువ్వు నిజాయితీగా లేనంటే కదా, సో నువ్వు నిజాయితీగా ఉండాలి, దానికోసం ప్రాణం పెట్టి ఆడాలి, లాయల్గా ఉండాలి అనేది ఈయన పాయింట్. సో ఇక్కడ టెక్నికల్గా ఎవరిది తప్పు కాదు. నేను ఇక్కడ వేరే వాళ్ళు గేమ్ గెలిస్తే నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నన్ను మళ్ళీ మంచి జట్టులో ఉంటే బాగా ఆడతానే, నన్ను బాగా యూజ్ చేసుకునే జట్టులో ఉంటాను ఆయన పాయింట్, అది కూడా తప్పు కాదు. కానీ ఉన్నప్పుడు జెన్యున్గా ఆడాలి, మనసులో మనం ఉన్నప్పుడు నేను ఎక్కడున్నా జెన్యున్గా ఆడతాను, ఇక్కడ ఉంటే ఇక్కడ ఆడితే అక్కడ ఉంటే అక్కడ ఆడితే అంటే కొరటే లేదు అసలు. పృథ్వీరాజ్ చెప్తున్నాను నువ్వు జెన్యున్ లాయల్గా ఉంటావు, నేను లాయల్గా ఉంటాను, కానీ నా ఎదురుకి నా అంతా నేను వెళ్ళిపోదాం అనుకున్న ఒక పాయింట్. బట్ నాకు గేమ్లో భాగంగా హ్యావ్ టు మూవ్ అని పక్క తప్పదు, వేరే ఆప్షన్ లేదన్నప్పుడు మంచి జట్లోకి వెళ్ళాలి, మంచి వాళ్ళని నేను చూస్ చేసుకోవాలనుకుంటాను కదా, ఇందులో తప్పేముంది. సో అది కూడా తప్పని చెప్పడానికి లేదు. సో ఇక్కడ 2 పాయింట్స్ కరెక్టే. సరే నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నామినేషన్ది నైనిక కేసారు అనమాట సెకండ్ నామినేషన్. సో నైనిక చెప్పింది అందరూ నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు 100%. ఎందుకంటే మన ఏదైతే కన్ఫ్యూషన్ రూమ్లో జరిగిందో కన్ఫ్యూషన్ రూమ్లో నువ్వు యష్మి గారు వచ్చేసి నీకు 10 వర్క్స్ అంటే అన్ని వర్క్స్ నీకేం చెప్పినప్పుడు నువ్వు ఫైట్ చేసుకోలేకపోయావు నీకోసం, దానివల్ల నీ టీం ఏదైనా ఎఫెక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే సరే అది పక్కన పెడితే నేను వాటర్ మీద తిన్న గిన్నెని మీరు తీయలేదు అని, అప్పుడు ఇంకో తీయలేరు, సో మీరు పని చెప్తే చేయట్లేదు, మీరు ఏదైతే మేమైతే పని అసైన్ చేస్తున్నారు మీరే చేయట్లేదు అంటే మేము చేస్తున్నామని నైన్గా ఫైట్ చేసింది, మీరు చేయలేదని నేను. ఎందుకంటే నా వాటర్ మీద గిన్నె మీరు తీయలేదంటే తీయకపోతే మీరు అక్కడే ఉంచండి, వేరే బౌల్ తీసుకుని తినండి, మేము తీయకపోతే మేము తీసుకుంటుంటాం కదా అంటే మీరు అప్పుడు తీరు గంట తర్వాత 2 గంటల తర్వాత తీస్తారంటే అప్పుడు తీయాలి, రూల్ ఏముంది భయ్ తీస్తే మాకు 3 వచ్చినప్పుడు తీస్తామని ఆమంటుంది. అయితే ఇప్పుడు నేను ఒక గిన్నె తింటాను, సో ఇప్పుడు నేను ఒక తింటే మరి ఇమ్మీడియట్గా తీస్తారంటే 3 ఉన్నప్పుడు తీస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, మాకు టైం వచ్చినప్పుడు మేము కూడా 3 వచ్చినప్పుడే చేస్తాం పని అని చెప్పేసి ఆయన దాన్ని క్లోజ్ చేసేసి నామినేషన్ చేయడం జరిగింది. సరే అయిపోయింది కాబట్టి పృథ్వీరాజ్ నామినేషన్ అయిపోయింది. నబిల్ నామినేషన్కి వెళ్దాం. నబిల్ అఫ్రీది నామినేషన్స్ వచ్చేసరికి నిఖిల్కి పృథ్వీరాజ్ కేసు. నిఖిల్ చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే ఈ బేబక్క సోనియాకి మధ్య ఏదైతే ఇష్యూ జరిగిందో, ఓకే ఆ బేబక్క నేను ఉండదలుచుకోలేదు, సోనియాని పర్సనల్ అటాక్ చేసింది అనేది మనం జరిగింది. సో ఈ బేబక్క సోనియా ఇష్యూలో నువ్వు చీఫ్ అయి ఉండి కూడా ఆ ఇష్యూని నువ్వు సాల్వ్ చేయలేకపోయావు. సో అది ఆ ఇష్యూని సాల్వ్ చేస్తుంటే బాగుంది, నువ్వు చీఫ్ అయి ఉండి చేయలేకపోతే, ఒకవేళ నేను నీ ప్లేస్లో ఉంటే కనుక అలాంటి గొడవ ఏదైనా ఉంటే నేను సాల్వ్ చేసేవాడిని అని ఆయన పాయింట్ చెప్పడం జరిగింది. ఓకే నెక్స్ట్ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే అబ్బాయి ఏదైతే ఉందో అబ్బాయి నిన్న నాగార్జున సార్ ముంగట నిఖిల్ కొంచెం డౌన్ అయిండు, దాంతో మాస్క్ పెట్టి ఆడుతున్నాడు, ఎవరు ఏమనుకుంటారని భయపడుతున్నాను ఏదైతే ఆడుతుండో ఆ పాయింట్ మీద నేను వేస్తున్నాను, మీరు కొంచెం అవుట్ అవ్వాలి, కొంచెం బాగా ఆడాలి, స్ట్రాంగ్ ఆడాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి నిఖిల్ కూడా ఒక పాయింట్ ఏమనంటే ఎవరైనా సరే పర్సనల్ గొడవల మధ్య నేను ఇప్పటి కూడా ఇంటర్ఫియర్ కాను, ఎస్ నేను డౌన్ అయ్యాను మాస్క్ ఆడుతానని చెప్పి ఆ పాయింట్ మీద వేస్తున్నావు కదా, ఓకే ఆ పాయింట్ మీద ఐ యాక్సెప్టెడ్ అని చెప్పాడు. బట్ స్టిల్ ఈ బేబక్క సోనియా అట్లాంటి ఏదైనా పర్సనల్ గొడవ నేను ఇంత పర్సనల్గా అయితే ఇంటర్ఫియర్ అవ్వను, వాళ్ళ పర్సనల్ గొడవ నేను తలదూరి మాట్లాడాలనుకున్న మనస్తత్వం మీద నాది కాదు అని అబ్బా అని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. సరే నెక్స్ట్ నబిల్ వేసే సెకండ్ నామినేషన్ ఎవరికి అబ్బా అంటే పృథ్వీరాజ్ కేషన్. ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు కొంచెం కేర్లెస్గా ఉంటావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావు, అండ్ టవల్ని వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద పడేస్తున్నావు, సో ఇంకో 2-3 టైమ్స్ చూస్తాను కప్స్కి అవి ఎక్కడ పెడితే అక్కడ పెట్టి వదిలేస్తున్నావు అని అనడం జరిగింది. అరే భయ్ నాకు దగ్గర పవర్ ఉంది కాబట్టి నేను నచ్చినట్టు చేస్తున్నాను అని చెప్పేసి పృథ్వీరాజ్ ఆన్సర్ ఇచ్చింది. రైట్ ఇప్పుడు నేను పని చేయాలని ఎట్లా అంటే అది పవర్ ఉంది కాబట్టి నేను గిన్నెలో పెట్టి వదిలేస్తాను కావాలని, అది నా పవర్ కదా అంటారు. పవర్తో పాటు బాధ్యత కూడా ఉంటుంది, సో నువ్వు బాధ్యతగా చూడట్లేదు దాన్ని పవర్ని అని ఈయన పాయింట్. అది
పవర్ ఉన్నప్పుడు అంతే కదా, పవర్ ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేయడమే, ఇప్పుడు ఎక్కడ వచ్చినా అక్కడ వదిలేయడమే కదా పవర్. ఇంకా మళ్ళీ దాంట్లో బాధ్యత ఎక్కడికి వచ్చింది నాకు అర్థం కాలేదు. ఇంకా నువ్వు హౌస్ రూల్స్ బ్రేక్ చేస్తున్నావు, ఆ ఫర్నిచర్ మీద కాలు పెడుతున్నావు అంటే ఫర్నిచర్ మీద కాలు పెట్టొద్దని రూల్ ఎక్కడైనా ఉందా? నేనైతే దీనికి ఒప్పుకోవట్లేదు, నేనే రూల్స్ ఏం బ్రేక్ చేయలేదు అనేసి పృథ్వీరాజ్ చెప్పిండు. బట్ స్టిల్ అది నామినేషన్ అలా ముగిసింది అనుకోండి. సరే నెక్స్ట్ వచ్చేసి నైనిక నామినేషన్స్. నైనిక వచ్చేసి ప్రేరణకి వేసింది సో ఫస్ట్ నామినేషన్. సో ప్రేరణ నైనిక నామినేషన్ చాలా స్వీట్గా అనిపించింది అబ్బా. ఎందుకంటే వాట్ ఈస్ పాయింట్, వై పాయింట్, ఏంటి, ఎందుకు, ఎలా జప్ 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 అని తెలుసుకొని క్లారిఫికేషన్ చేసుకొని వావ్ ఓకే సూపర్ ఫ్యాంటాస్టిక్ వావ్ లవ్ యూ అని చెప్పేసుకుంటారు, చాలా బాగుంటుంది చూద్దాం. అయితే ఏదైతే మొన్న ప్రేరణ మాట్లాడుతుంది అంటే సారీ నైనిక మాట్లాడుతుంది ప్రేరణ నామినేషన్ టైంలో, ఓకే ప్రేరణ కోసం మాట్లాడుతూ ఆ బాటిల్ జోక్ ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది నార్మల్ ఏంటంటే ఒకవేళ నువ్వు కావాలని ఇంటెన్సిఫైగా చేస్తుంటే కనుక నువ్వు సారు ఇంటెన్సిఫై అంటే కావాలని ఇంటెన్షన్తో చేస్తుంటే నువ్వు సారీ చెప్పవు, ఓకే. ఇంకోటి ఏంటంటే అంటే సారీ చెప్పావంటే నువ్వు ఇంటెన్షన్ఫుల్గా చేయనట్టే, ఇంటెన్షన్తో చేయలేనట్టే. ఇంకోటి ఏంటంటే నువ్వు చాలా సాఫ్ట్ పర్సన్వి, సో గేమ్ కోసం నీలో ఉన్నటువంటి ఆ గుడ్నెస్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోవద్దమ్మా, లవ్ యూ అమ్మా అని చెప్పింది. ఎవరు? నైనిక చెప్పింది ప్రేరణకి. అప్పుడు ప్రేరణ ఇమ్మీడియట్గా లవ్ యూ నాన్న అని చెప్తూ అప్పుడు ఏం చెప్పిందంటే నేను చాలా సెన్సిటివ్ పర్సన్ని, అది నేను జోక్గానే చేశాను. ఇంకోటి ఏంటంటే అంత అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్గా ఒక సెకండ్లో చేసిన పని అది జస్ట్ అట్లా చేసేసాను అంతే తప్ప కావాలి పెద్ద థింక్ చేసి ప్లాన్ చేసి క్రూయల్గా మైండ్తో చేసింది కాదు, జోక్గా చేశాను. అండ్ ఏదో నా వెంటనే సీత హట్ అయిందని తెలియగానే నేను వెంటనే మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి దాని గురించి అపాలజీ కూడా అడిగాను ఇండివిజువల్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి. సో ఇది దాంతో అంతే తప్ప నా ఎవరో డిమోటివేట్ చేయాలను హ్యూమిలేట్ చేయాలని నా ఉద్దేశం అయితే కాదు, అండ్ నేను అంత క్రూయల్ కాదు, అట్లాంటి ఇంటెన్షన్ కూడా నాకు లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. లవ్ యూ అని చెప్పుకుని సో సూపర్గా అనిపించింది, చాలా నీట్గా అయిపోయింది నామినేషన్. సో ఫెంటాస్టిక్ నామినేషన్. సరే నెక్స్ట్ వచ్చేసి ఆమె సెకండ్ నామినేషన్ వచ్చేసి ఎవరిది? నైనిక సెకండ్ నామినేషన్ వచ్చేసి పృథ్వీరాజ్కి వేసింది. ఆమె చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు చాలా సెలెక్టివ్గా మాట్లాడుతావు, చాలా సెలెక్టివ్ టాక్లోనే మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నావు. ఇంకోటి నువ్వు అంటే ఏ డిసిషన్ మేకింగ్లోనూ నీ వాయిస్ అనేది లేదు ఇంతవరకు. సో నువ్వు ఎక్కడ డిసిషన్ మేకింగ్ వచ్చిన దగ్గర నువ్వు ఇక్కడ పార్టిసిపేట్ కూడా చేయట్లేదు, ఒక కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు, ఒక కంఫర్ట్ జోన్ పెట్టుకుని అందులోనే ఉంటున్నావు, నువ్వు ఈజీ గేమ్ ఆడుతున్నావు అని చెప్పడం జరిగింది. దానికి పృథ్వీరాజ్ చెప్తూ నేను ఈజీ గేమ్ ఆడుతానా హార్డ్ గేమ్ ఆడుతానా నా ఇష్టం, ఇంకోటి నేను ఏ విషయంలో మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడదని కూడా అది నా విషయం, నువ్వు ఎట్లా చెప్తావు? ఇప్పుడు బిగ్ బాస్ అయినంత మాత్రాన ప్రతి దగ్గర మాట్లాడాలి, అవసరం లేకపోయినా మాట్లాడాలి, నాకు సంబంధం లేని విషయంలో కూడా నేను వచ్చేసి మాట్లాడేసి నా పాయింట్ ఇది అని ప్రూవ్ చేసుకునే అవసరం లేదు కదా. ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడదు అన్న విషయం నాకు తెలుసు, ఐ నో వాట్ టు టాక్, ఐ నో. సో అది ఆయన పాయింట్, నాకు తెలుసు ఎక్కడ మాట్లాడు, నాకు తెలుసు ఎక్కడ మాట్లాడొద్దు. సో నాకు నచ్చితే మాట్లాడతా, నాకు ఆకలి అయితే నేను తింటా తప్ప ఆకలి లేకపోతే నేను ఎందుకు తింటా, నువ్వు చెప్పేవాళ్ళు నేను తింటా, నాకు ఆకలి అయితే తినేది అని ఆయన చెప్పిన పాయింట్ టెక్నికల్ కరెక్ట్. ఇది అంటే ఇప్పుడు నువ్వు పాయింట్ పెట్టి చెప్పాలి, ఈ పలానా ఎక్స్ట్రా పాయింట్లో నీ ఒపీనియన్ అడిగినావు చెప్పలేదని తప్పు, కానీ ఏనో ఎక్స్ వై అనేది ఇద్దరికి గొడవ అయింది. సో జడ్డుగా ఉన్న నువ్వెందుకు అంటే రియాక్ట్ అవ్వలేదు మాట్లాడలేదని తప్పు. ఇప్పుడు ఎక్స్ వై గొడవ అయినప్పుడు అందరు ఒపీనియన్ తీసుకుంటారు, సో జడ్ ఒపీనియన్ అడిగారు, సో జడ్ ఒపీనియన్ చెప్పకపోతే తప్పైతే తప్ప ఎక్స్ వై గొడవ జరిగినప్పుడు నువ్వు ఎక్కడ కనిపించలేదే, నువ్వు డిస్కషన్ లేవే అంటే డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆయన ఒపీనియన్ కూడా చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తారు, లేకపోతే ప్రతిదానికి రియాక్ట్ అవ్వడమే బిగ్ బాస్ కాదు కదా. యూజ్లెస్ వాటికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ అది కరెక్టే అనిపించింది పృథ్వీరాజ్ పాయింట్. ఓకే నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నామినేషన్. బేసిక్గా నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నిఖిల్ నామినేషన్స్ అని ఇలా డైరెక్ట్ ఎపిసోడ్లో కట్ చేసాను, నామినేషన్స్కి వెళ్తేనే నాకు ఎవరిని నామినేట్ చేయాలి లేదు, ఎవరి మీద పాయింట్స్ లేవు, నేను సెల్ఫ్ నామినేట్ అవ్వచ్చా బిగ్ బాస్ అంటాడు ఆయన. సో బిగ్ బాస్ అంటే నిఖిల్ చాలా డౌన్ అండి కంపారిటివ్గా. ఈ పాయింట్ కూడా మాట్లాడిన తర్వాత దానికోసం మాట్లాడదాం. సో ఫస్ట్ ఆయన నామినేషన్ చేసిన పాయింట్ అయితే ప్రేరణకు నామినేషన్ చేశారు. దానికి అదేంటంటే ఈ డస్ట్బిన్ ఏదైతుంది మళ్ళీ డస్ట్బిన్ ఈ డస్ట్బిన్ దగ్గర ఏదైతే విషయం ఉందో అందులో నువ్వు కొంచెం డబల్ మైండెడ్గా అనిపించింది నాకు. ఎందుకంటే నువ్వు అందరి దగ్గరికి వచ్చి నువ్వు నేను చేసిన కరెక్టేనా అని చెప్పేసి నువ్వు చాలామంది దగ్గరికి వచ్చి ఒపీనియన్స్ తీసుకున్నావు. సో నువ్వు అలా డబల్ మైండెడ్గా అనిపించడం ఏదైతుందో అది నీకు గేమ్ మీద క్లారిటీ లేదని చెప్పేసి ఆ పాయింట్ నామినేషన్ చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగిందంట. అది అప్పుడు ఆమె ఏమందంటే నేను ఒక ఫ్రెండ్గా వచ్చి ఒపీనియన్స్ అడిగాను, ఇందులో తప్పేముంది పోయి నా ఫ్రెండ్గా అడిగితే అని ఆమె చెప్పింది. అప్పుడు దానికి నిఖిల్ చెప్పింది ఏంటంటే నువ్వు ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మీద ఉండాలి తప్ప ప్రతి ఒక్క దగ్గర వచ్చి నేను చేసిన కరెక్టేనా అడగమంటే నీ దగ్గర స్టాండ్ లేదు, నువ్వు జస్ట్ ఫ్లిప్పర్ లాగా డబల్ స్టాండర్డ్ ఉన్న పర్సన్ లాగా అనిపించింది అని చెప్పేసి ఆయన పాయింట్. అదంతా తోపు కూడా కాదు. అంటే ఇప్పుడు మనం కూడా జనరల్గా అడుగుతాం కదా, అరే నేను ఆ రోజు అలా చేస్తాను అది కరెక్టా తప్ప అని. ఇట్ డజంట్ మీన్ మనం తప్పని కాదు, ఆ పర్సన్ ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావురా అనే పాయింట్. ఆ ప్లేస్లో నువ్వు ఉంటే సారీ చెప్పేదానివా, స్టాండ్ ఇంకా గట్టిగా స్టాండ్ తీసుకునేదానివని. ఇప్పుడు నేను చేసిన తప్ప నాకు తెలిసినప్పటికీ అది సేమ్ టైం ఎదుటోడు ఈ పర్టికులర్ ఎక్సైజ్ సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ అయింది తెలుసుకుందాం అనుకోవడం తప్పేం కాదు కదా. జస్ట్ లైక్ దాట్
డజంట్ మీన్ దట్ నేను డబల్ స్టాండర్డ్ ఉన్నాను కూడా కాదు, నేను డిసిషన్ మేకర్ నాకు లేదనో, లేదంటే నేను ఫ్లిప్ అయ్యానో, లేదంటే నాకు ఒపీనియన్ తీసుకునే బలమైన స్టాండర్డ్ డిసిషన్ మేకింగ్ పవర్ లేదని కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ఇక ఈయన సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలా బిగ్ బాస్ అన్నప్పుడు, లేదు ఎవరికో ఒక నామినేట్ చేయాలి అని చెప్పింది కాబట్టి ఈయన సెల్ఫ్ నామినేషన్ చేసుకోలేక వేసిన నామినేషన్ పృథ్వీ నామినేషన్ ఇచ్చింది. అది కూడా దాంట్లో కూడా పాయింట్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఎందుకంటే పృథ్వీ నామినేషన్ ఇచ్చిన తర్వాత కూడా పృథ్వీ తన ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు కాబట్టి దానికి లేకపోతే వేరే వాళ్ళకి వేస్తుండే. ఓకే, పృథ్వీ చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఒక కంఫర్ట్ జోన్లోనే ఉంటావు బై, హౌస్ వర్క్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయవు, నీ హౌస్లో నీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అంటే, లేదే నేను వర్క్ చేశానే అని చెప్పి పృథ్వీ రియాక్ట్ అవుతాడు. ఓకే, అంటే ఒక్కరోజు చేశాడు, ఒక్కరోజు కానీ అన్ని రోజులు చేశాను ఆయన అంటాడు. లేదురా నువ్వు చేయలేదు, నువ్వు ఒకటే రోజు చేసావు, లేదు నువ్వు 3 రోజులు చేశాను, 4 రోజులు చేశాను, ఇద్దరి మధ్య ఈ లెక్కల గొడవలు జరుగుతాయి. అప్పుడు పృథ్వీరాజ్ అంటాడు, అరే నువ్వు ఎందుకు నామినేట్ చేస్తున్నావు కూడా నీకు తెలియదు, వదిలేసాయి ఈయన వేసేసే నామినేషన్ అని చెప్పేసి క్లోజ్ చేస్తాడు. దీని నుంచి మళ్ళీ తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత ఈ డిస్కషన్ జరుగుతుంది, అందుకని అక్కడ పొడిగించలేదు. సరే, మొత్తంగా నామినేషన్లోకి వచ్చిన సభ్యులు ఎవరబ్బా అంటే మణికంఠ, ప్రేరణ, పృథ్వీరాజ్, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాషా అండ్ నైనిక. అప్పుడు బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు, యష్మిని పట్టుకొచ్చి నువ్వు అతిపెద్ద క్లాన్కి లీడర్ ఉండి ఉన్నావు కాబట్టి నీకు పవర్ ఇస్తున్నాను, ఒకరిని నామినేషన్లో ఒకరిని తీసేసి లేని వాళ్ళు ఒకరిని నామినేషన్లో పెట్టమని చెప్పడం జరిగింది. అప్పుడు దానికి ఇమ్మీడియట్గా యష్మి ఏం చేసిందంటే జబ్బని తింగేసి ప్రేరణ నామినేషన్లోకి వెళ్ళి తీసేసి విష్ణుప్రియ నామినేషన్ పెట్టింది. ఎందుకు ప్రేరణ తీసేసిందంటే, ఈ అయితే డస్ట్బిన్ కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు నాకు, అది కూడా మేము ఎప్పుడే గెలిచి వచ్చాము, మాకు కూడా ఏది తప్పు ఏదో మాకు కూడా తెలియదు, మేము జస్ట్ ఫన్ మూడ్లో ఎంజాయ్ మూడ్లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది. సో ఆ విషయంలో నేను ప్రేరణ సపోర్ట్ నిలుద్దాం అనుకుంటున్నాను ఒక టీమ్గా అని చెప్పేసి తన మెంబర్ని సేవ్ చేసుకుంది. విష్ణుప్రియనే ఎందుకు నామినేషన్లోకి తీసుకొచ్చింది అన్నప్పుడు, మేము గెలిచి కన్వెన్షన్ రూమ్లోకి బయటకు వచ్చినప్పుడు తను అంటే ఒక స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకోకుండా తను ఏడవడం జరిగింది. అరే మాకు ఇంత పనులపై చెప్పారని చెప్పి తను ఏడ్చింది. సో నాకు అక్కడ తనలో స్పోర్టివ్ స్పిరిట్ కనిపించలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. సరే, అది అయిపోయింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ టాపిక్స్. అది ఇక్కడ వరకు నామినేషన్ ప్రక్రియ. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, చాలా బాగుండబోతుంది. అయితే ఈ నిఖిల్ సోనియాల మధ్య ఎంత చిన్న డిస్కషన్ నామినేషన్ అయిపోయిన తర్వాత, అరే పృథ్వీ అర్థం చేసుకుంటాడని చెప్పేసి వాళ్ళు నామినేట్ చేస్తాను, లేకపోతే చేయకపోతుండే, లేదంటే ఈ లడ్డుల కోసం అంటే చిన్న చిల్లర నామినేషన్ చేయడం నాకు చేత కాదు అని చెప్పేసి నిఖిల్ సోనియాతో అంటుంది అనమాట. ఇప్పుడు సెల్ఫ్ నామినేషన్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి నేను నానికి ఎవరికి వేసాను, పృథ్వీ గారికి వేసాను. కానీ వాడు అర్థం చేసుకుంటాను కూడా వాడు అర్థం చేసుకోలేకపోగా ఇట్లా రివర్స్ తీసుకుంటా అని చెప్పేసి అంటుండు. దాని తర్వాత అదే విషయాన్ని సోనియా వెళ్ళేసి పృథ్వీకి కన్వే చేస్తుంది. అరే పాయింట్ లేకే వాడు నీకు వేస్తాడు, అది ఎందుకు వేసాడు, నువ్వు అర్థం చేసుకుంటావని వేస్తాడు. బట్ సరే వదిలేసాయి, ఆయన ఈ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి ఇంకొక 2 కదా, ఒక 2 వీక్స్ మనం రిలాక్స్ అవ్వచ్చు, ఆయనకి టైం ఇద్దాం, వాడే అర్థం చేసుకుంటాడు, తెలుసుకుంటాడు. అప్పటి కూడా చేసుకోకపోతే మనం చేసేది ఏం లేదు. బట్ జస్ట్ నైట్ కూర్చొని మాట్లాడదా, నువ్వు దానికోసం ఏం మాట్లాడకు, లైట్ తీసుకో, జస్ట్ బీ కూల్ కామ్, ఇద్దరు నార్మల్గా మాట్లాడుకోరు అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నైట్ నిఖిల్ మణికంఠతో మాట్లాడుతూ, అరే తినలేదు, పడుకోలేదు, మైక్ వేసుకుంది, ఇట్లాంటి చిన్న విషయాల మీద నామినేట్ చేయడం నాకు చేత కాదు రా భయ్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అట్లాంటిది అయితే అది నా క్యారెక్టరే కాదు. ఒకవేళ ఇంకోటి ఏంటంటే నన్ను ఎలిమినేట్ అంటే అట్లాంటి వాటి కోసం చేయాలంటే నన్ను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను, నాకు డబ్బులు లేవు కాబట్టి నేను ఉండాలి, నాకు ఇంకేదో అవసరం ఉంది కాబట్టి ఉండాలి, అట్లేం లేదు. ఒకవేళ అట్లున్నా నేను ఆ రీజన్ చెప్పను, నా క్యారెక్టర్ చంపుకొని ఇక్కడ ఉండలేను అన్న సెన్స్లో మాట్లాడిండు. ఇంకో పాయింట్ ఏమంటే, జనాలు గేమ్ షో జనాలు చూస్తుంటారు కాబట్టి ఇది గేమ్ కోసం ఫ్లిప్ అవుతుంది, గేమ్ కోసం వాడు క్యారెక్టర్ చంపుకుంటుండ అన్నట్టుగా అది అంటే ఫేక్ చేస్తుంది జనాల కోసం అన్నట్టు ఉండకూడదు, నేను జెన్యున్గానే ఉంటాను అన్న పాయింట్ ముంగడ పెట్టినమాట. ఇంకో పాయింట్ కూడా మాట్లాడు, నేను క్విట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు క్విట్ చేయాలని ఉంది, గేమ్ నుంచి నాకు వెళ్ళిపోవాలని ఉంది, కానీ నేను చేయను, నేను నాలాగే ఉంటాను, నేను నాలాగే ఉండి ఆడడానికి ట్రై చేస్తాను, ఏదైతే అయితే ఉంటాను పోతాను, బట్ నేను నాలాగే ఉండి ఆడడానికి ట్రై చేస్తాను రాబోయ్ అని నాగమణికంఠతో చెప్పింది. అప్పుడు నాగమణికంఠ అప్పుడు ఆ సీన్లో నైనిక కూడా ఉంటుంది. నాగమణికంఠ అరే నేను మీ ఇద్దరిని నిఖిల్ని అండ్ నైనికాని నేను మీ ఇద్దరిని టాప్ 2లో చూస్తున్నాను రా, టాప్ 5లో చూస్తున్నాను మీ ఇద్దరిని అన్నట్టుగా నాగమణికంఠ ఒక మాట అంటాడు. సరే ఏదైనా సరే నాకు ఇంకోటి ఏంటంటే, నాకు ఏదైనా సరే ఒకసారి చెప్పడమే అలవాటు, మళ్ళీ చెప్పి నాకు అట్లా ఇష్టం ఉండదు, ఒకసారి చెప్తాను, వాళ్ళు వినపోయి వదిలేస్తాను అంతే అనేసి అంటాడు అనమాట. సరే నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది ఇక్కడికి. కాకపోతే నిఖిల్ చాలా డౌన్ అయ్యిండు, స్లో అయ్యిండు, అప్పట్లోకి మాట్లాడతలేదు, సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయిండేమో అనిపిస్తుంది. వాట్ అనేది స్పెషల్ వీడియో ఒకటి చేస్తాను, దాన్ని చూడండి. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. తర్వాత వచ్చేసి నాగమణికంఠ దాన్ని నెక్స్ట్ డే నాగమణికంఠ వచ్చి సోనియాని అక్కలా ఫీల్ అయ్యేసి హక్ చేసుకుని మాట్లాడడం జరుగుతుంది అనమాట. అక్కడ నాకు కొంచెం డౌట్స్ ఉంటే నాకు నిద్ర పట్టదు, ఎందుకంటే అని చెప్తూ, ఇప్పుడు నువ్వేమో సీత నామినేట్ చేస్తావు బాగానే ఉంది, బట్ విష్ణుప్రియ ఎందుకు చేయలేదు, తనని ఎందుకు వదిలేస్తావు అంటారు. విష్ణుప్రియతో నాతో ఉన్నది ఏంటంటే అది మా పర్సనల్ గొడవ, ఆమె అర్థం చేసుకుంటే మెచ్యూరిటీ లేదని చెప్పేసి నేను వదిలేస్తాను, దాన్ని ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేక.
బట్ ఇది ఏదైతే ఉందో సీతది ఏదైతే ఉందో అది హౌస్ గొడవ కాబట్టి ఐ రెస్పాండెడ్ అని చెప్పేసి ఆమె స్టైల్లో ఆమె ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసింది. ఓకే, దాంతోపాటు ఎవరు మనం ఈయన పేరు ఏం పేరు అబ్బా పృథ్వీరాజ్తో మాట్లాడుతూ సోనియా అరే పెద్దోడు లేదారా చిన్నోడా అని, పెద్దోడు అంటే ఎవరు నిఖిల్ అంట, పెద్దోడు డ్రెస్ చిన్నోడా అని మాట్లాడుతుంట. మనకు సీతమ్మకి సినిమాల చెట్లకి పెద్దోడు చిన్నోడు అని చెప్పేసి బాగానే మాట్లాడుతుంది. ఇటు చిన్న దూర ఆడు పెద్ద దూర అంట, చిన్న దూర పృథ్వీరాజు, పెద్ద దూర నిఖిల్ అంట. అది బాగానే అంటుంది, అంటే అలా పేర్లు పెంచి పిలుచుకుంటారు. అయితే ఏమన్నారా మరి మీవాడు పెద్దోడు ఏమన్నా మరి నేను నామినేట్ చేసిన ఎందుకు చేసిందో చెప్పిండారంటే ఫ్లిప్ అయిందంట, పాయింట్ దొరకలే కాబట్టి నామినేషన్ చేస్తా అని చెప్పిండు, సారీ చెప్పిండు అని చెప్పేసి చెప్పిండు పృథ్వీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆదిత్య నబీల్కి ఒక పాయింట్ చెప్తున్నా, అరే ఇలా ఇప్పుడు యష్మి పృథ్వీని ఎందుకు సేవ్ చేయలేదు, బేసిక్ ఏంటంటే ఇక్కడ ఇంగిల్ మింగిల్ అని చెప్పి అందులో ఒకటి ట్రాప్ అయిపోతుంటాడు. ఆ ట్రాప్ అయిన దాంట్లో ఇప్పుడు ఈ పృథ్వీరాజు గారు ట్రాప్ అయిండు. ఇప్పుడు పృథ్వీరాజు గారు గేమ్ ఆల్రెడీ ఆడినదా, మరి ఎందుకు ప్రేరణ సేవ్ చేసి పృథ్వీరాజుని సేవ్ చేయలేకపోయింది చెప్పు అనేసి చెప్తుంది అనమాట. అది ఆమె గేమ్ స్ట్రాటజీ, దాన్ని ముందు తప్పడానికి ఏముంది. కాకపోతే ఈయన ఇక జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంటే వీళ్ళిద్దరు వచ్చి ఏదో ప్లాన్ చేస్తారు కింద మీద. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ కూడా చెప్తాడు. ఇప్పుడు నిఖిల్ ప్రేరణ నామినేషన్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరు కూడా పాయింట్ చెప్పుకోలేక చూసావా అని కూడా అంటుంటాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు గేమ్ కోసం ఏదో మాట్లాడుతారు సీరియస్గా, ఎంతవరకు ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియాలి. లెట్స్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిందనమాట. ఆ టాస్క్ ఏంటంటే ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము వాళ్ళకి ముందే చెప్పాం, మీకు కావాలి ఫస్ట్ వీక్లో రేషన్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ రేషన్ కూడా మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, గేమ్స్ పెడుతున్నాం, గెలిస్తేనే రేషన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇంకా రేషన్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టామని చెప్పడం జరిగింది. వీళ్ళు పెడుతూ కొంతమంది చిప్స్ బనానాలు అవన్నీ తిన్నారు. ఫైనల్గా మళ్ళీ బిగ్ బాస్కి వచ్చి టైం ఇచ్చి తినమని టైం ఇచ్చిండు. ఆ తర్వాత కూడా తింటుంటే మీరు డబ్బులు కట్ చేయాలని చెప్పేసి హార్న్ ఇచ్చి మీరు ఇలాగే చేస్తే అమౌంట్ కట్ అవుతుందని చెప్పి కూడా వార్నింగ్ చేయడం జరిగింది. రేపు గేమ్స్ జరుగుతాయి. రేపటి గేమ్స్లో ఒక గేమ్లో యష్మి టీం వాళ్ళు గెలుస్తారు, అండ్ ఇంకొక గేమ్లో నాగమణి కంటే సీత పార్టిసిపేట్ చేసినప్పుడు సీత ఏమో గెలుస్తుంది అనుకుంటారు. సో ఇలా గేమ్స్ అయితే జరుగుతున్నాయి, చూడండి. సో చాలా బాగుండబోతుంది. అండ్ మా వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మాట్లాడితే మళ్ళీ కలుసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మా ఛానల్ విత్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.